నమస్తే అండి. మిమ్మల్ని కడపలో కలిశాను. మళ్ళీ ఈరోజు జూమ్‌లో కలుస్తున్నాను. నమస్తే మేడం గారు. మీరు మీరు మైక్ అన్‌మ్యూట్ చేయొచ్చు. ఓహ్! 1 మినిట్. మీ కో హోస్ట్ చేయాలి కదా! ఇప్పుడు చేయండి మేడం. నమస్తే సార్. నమస్తే అండి. అందరికీ కూడా నమస్తే. నా పేరు ఏ భార్గవి. సమస్య కోసం మీరు ఎక్కడుంటారు? దేనికోసం దీన్ని వాడారో కొంచెం వివరంగా చెప్పండి మేడం ప్లీజ్. తప్పకుండా సార్. సో నా పేరు భార్గవి. మేము కడపలో ఉంటాము. సో యాక్చువల్‌గా ఫస్ట్ నేను రిమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్‌ని. సో ఆర్థరైటిస్ పేషెంట్ అవ్వడం వల్ల సో ఐ వాస్ రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకుంటూనే ఉండాలి. సో ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే. ఆ మెడిసిన్ లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిందే అని చెప్పారనమాట డాక్టరు. సో నేను బెంగుళూరులో మణిపాల్‌లో చెక్ చేపించుకుంటున్నాను సార్. సో ఇంకా మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను స్టాప్ చేసి యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ అలాంటివి ఏమైనా స్టార్ట్ చేద్దాం విత్ గుడ్ ఫుడ్ అని చెప్పి స్టాప్ చేసినాను. బట్ ఎక్కువ బిజీ అవ్వడం వల్ల ఎప్పుడైనా మిస్ అయినా కూడా రొటీన్ ఎక్కువ పెయిన్స్ వచ్చేవి. జాయింట్ పెయిన్స్ కానీ, స్వెల్లింగ్ రావడం కానీ, ఫింగర్స్ అలా ఉండేది. సో ఇది నేను సౌజన్య అక్క అండ్ వాళ్ళ ఫ్రెండ్ నుంచి విన్నాను, భవానీ అక్క నుంచి. సో ఇలా మంచిగా యూజ్ అవుతుందంట అన్నప్పుడు సరే ట్రై చేద్దామని చెప్పి నేను ఒక బాక్స్ ఆర్డర్ పెట్టి ట్రై చేశాను. సో నాకు వితిన్ 2 మంత్స్ లో నాకు ఆ రిజల్ట్స్ కనపడింది. సో నాకు ఇలా ఫింగర్ ప్రెస్ చేయాలంటేనే చాలా పెయిన్ ఉండేది. సో ఇప్పుడు నాకు ఏ పెయిన్ లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్ ఇది క్యూర్ అయినట్లనే నేను చెప్పగలను. సో ఎవ్రీడే నాకు మినిమం 3 టాబ్లెట్స్, 4 టాబ్లెట్స్ ఉండేవి. సో నేను డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యేటప్పుడు. సో ఇది యూజ్ చేయడం వల్ల నాకు నేను మార్నింగ్ టు ఈవినింగ్ 2 తీసుకుంటున్నాను. సో మార్నింగ్ టు ఈవినింగ్ 2 డోస్‌తోనే నాకు ఆల్మోస్ట్ ఐ కెన్ సే 99% క్యూర్ అయిందనే చెప్పగలను. సో నాకు క్యూర్ అయిందని చెప్పి నేను నా ఫాదర్‌కి కూడా ఇచ్చాను. సో నాన్నకి కూడా ఆయన అంటే ఎక్కువ అలసిపోకుండా అలా హుషారుగా ఉంటున్నారనమాట. ఓహ్! గ్రేట్ అండి. సో మీ సార్ వచ్చి ఎంఆర్ఓ కదండి? అవును సార్. గుర్తుంది. చాలా సంతోషం మేడం. పిలిచిన వెంటనే అయ్యా నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఉంది? నమస్తే అండి. గుర్తుపట్టాను. సార్ బాగున్నారు సార్. నాకు బాగానే ఉంది సార్. మెడల నొప్పులు కొంచెము నాకు మేలు అనిపిస్తుంది. వెరీ గుడ్. నాకు మెడల నొప్పులు ఎక్కువ ఉండే, నాకు కొంచెం మేలే అనిపిస్తుంది. అంత హుషారుగా కూడా ఉండా. వెరీ గుడ్. మోకాళ్ళ నొప్పులు కూడా కొద్దిగా ఉండే, అది కూడా కొద్దిగా రిలీఫ్ గానే ఉంది. ఇప్పుడు ఎన్ని నెలలుగా వాడుతున్నారు? ఇప్పుడు 2 నెలల నుంచి వాడుతున్నా సార్. 6 నెలలు కంప్లీట్ చేయండి. ఉదయం సాయంత్రం తింటున్నా సార్. ఎన్ని తింటున్నారు? ఉదయం 1, సాయంత్రం 1 సార్. మరి ఒకటి వేస్తే ఎట్లా? మీ బాడీ ఎంత, ఎన్ని కేజీలు బరువు ఉన్నారు? ఉంటా సార్ 65 ఉంటా. 6 వేయాల్సిన చోట మీరు ఒకటి వేసి రిలీఫ్ పొందానని అంటున్నారు. ఇంకా కొంచెం పెంచాలి. సో రీసెంట్ గా ఒకేసారి ఇంక్రీజ్ చేస్తే నాన్న తట్టుకుంటారో లేదో అని ఆఫ్టర్నూన్ ఒకటి స్టార్ట్ చేశాం సార్. ఇప్పుడు 3 వేసుకుంటున్నారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. వెరీ గుడ్ మేడం. ఉదయం సాయంత్రం ఇంకా ఒకటి. సో ఆయన్ని కొంచెం ఓపికగా కన్విన్స్ చేసి మేడం 6 దాకా పెంచితేనే మీకు పూర్తి రిజల్ట్స్ వస్తాయి. బట్ నాన్నకి ఎక్కువ మెడల్ నొప్పులు ఎక్కువ ఉన్నాయి సార్. వాటితో కాపడం పెట్టుకుంటానన్నారు. సో ఇవి స్టార్ట్ చేసిన తర్వాత తను అలా కాపడం పెట్టుకోకుండా ఫ్రీగా ఉన్నారు. కొంచెం చెప్పండి మేడం, ఇది మందులు కాదనే విషయాన్ని కొంచెం అవేర్ చేయండి. మీకు తెలుసు, మీరు చదువుకున్నవారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు జూమ్ కి వచ్చి